హలో, ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బీసీలని, అది కూడా ఎటువంటి బీసీలను, రెక్కాడితే గాని డొక్కాడటువంటి బీసీలను. ఒక మైత్రి యాదా అయితేనేమి, ఒక విశ్వనాథ్ బాండేకర్ అయితేనేమి, ఒక మున్నూరు రవి అయితేనేమి, ఒక రాఘవేందర్ రాజు అయితేనేమి, ఒక నాగరాజు అయితేనేమి, వీళ్ళ మీద సంఘ విద్రోహ శక్తులు తీవ్రవాదుల మీద పెట్టినటువంటి అత్యంత భయంకరమైన కేసులు పెట్టి మనము నక్సలైట్లను కూడా అట్లా పట్టుకరాము. నేను డిపార్ట్మెంట్ లో ఉన్నా కాబట్టి ఇంతకు ముందు నేను చెప్తా ఉన్నా, ఢిల్లీలో ఉంటే కూడా ఫోన్ ట్యాపింగ్లు పెట్టి భయంకరంగా వాళ్ళను భయభ్రాంతులకు గురించి ఢిల్లీ నుంచి వెహికల్లలో వేసుకొని దొంగలను సంఘ విద్రోహ శక్తులను వేసుకొని వచ్చి వాళ్ళని భార్యా పిల్లలకు ఎడవాపి విపరీతంగా వాళ్ళని హింసించి కొట్టి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి దొంగ కేసులు, అంటే ఒక హానెస్ట్ ఆఫీసర్లను కూడా ప్రభావితం చేసి వాళ్ళతో దొంగ కేసులు పెట్టించి జైలు పాలు చేసి ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంటికొక బాధ, ఇంటికొక గాథ. ఇది ఎన్ని రకాలుగా ఎంత మందిని ఎన్ని నాటకాలు ఆడినా కానీ బీసీ సమాజం అందరూ కూడా నిన్ను తీవ్రంగా వ్యతిరేకించి మొన్న కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా నిన్ను బట్టబయలు చేసి నీ యొక్క ఓటమిని చూసి వాళ్ళు ఆనందపడ్డారు. మొట్టమొదటిసారి వాళ్ళ భార్యలు పిల్లలు రోడ్ల మీదకి వచ్చింది టీవీలలో చూసి చాలా మంది చెలించిపోయినారు. రాష్ట్రం ఈ విధంగా చాలా మంది హింసలకు గురైన తర్వాత మొట్టమొదటిసారి ప్రజాపాలన దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, ఇక్కడ మహబూబ్ నగర్ లో 6 గ్యారెంటీల తర్వాత 7వ గ్యారెంటీ అని చెప్పి ప్రశాంతతనే 7వ గ్యారెంటీగా పెట్టుకొని దౌర్జన్యాలు లేని, బ్యానర్లు లేని, హింసలు లేని, రాజకీయాలు లేని, స్వార్థం లేనటువంటి నాయకుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని మనం అందరం గెలిపించుకున్నందుకు ఈ రోజు మీ అందరి తరఫున నిజంగా చాలా గర్వపడుతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ చిచ్చులో కూడా మీకు పోయినటువంటి ఈ చిచ్చులో కూడా చాలా పారదర్శకతంగా ముందు తర్వాత కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మీకు ఎట్లా సెటిల్ చేయాలని దాని మీద చర్చోపచర్చలు చేస్తున్న క్రమంలో మీరు ఆల్రెడీ 10 సంవత్సరాలు మీకు డొక్క మాడిపోయింది కాబట్టి ఇబ్బంది పడి మీరు దెబ్బతిని ఏది అర్థం కాకుండా ఏది కాలిపోకుండా అదే భయభ్రాంతుల్లోనే, అదే నాయకత్వ భయభ్రాంతుల్లోనే ఉన్నారు కాబట్టి మీకు ఆ బాధ ఉంది. మీ బాధను మనస్ఫూర్తిగా మేము అర్థం చేసుకుంటా ఉన్నాం పార్టీ తరఫున. కానీ మీకు చిరస్థాయిగా మేము ఈ రోజు వచ్చి మీకు ఏదో ఈ రోజు 4 మాయమాటలు చెప్పి మీతో నిమ్మరసం తాగించి మీకు స్వార్థంతో మేము ఇంటికి పోయి పండుకుంటాం కాదు. మీకు న్యాయం జరగకపోతే మీ ఎంబడి ఈ టెంట్లో మేము కూడా పక్కన ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనుకున్నా కానీ, ముడా చైర్మన్ గారు అనుకున్నా కానీ, కలెక్టర్ కానీ, అఫీషియల్స్ తో కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కటి ఓవర్కమ్ చేసుకుంటూ మీకు న్యాయం జరిగే వరకు మీ ఎంబడి ఉంటాం. న్యాయం జరుగుతుంది 100%, మాకు నమ్మకం ఉంది. కొన్ని చిన్న సమస్యలు నా దృష్టికి వచ్చినంత వరకు సర్వే నెంబర్ 25లో దాదాపుగా ఒక 84 ఇళ్ళు వస్తే అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని చెప్పి పట్టాలు ఇచ్చారు. ఎవరికి డబుల్ బెడ్రూమ్లు కట్టలేదు. దానిలో దాదాపుగా మొదటగా ఒక 16 మంది, తర్వాత ఒక 11 మంది, మొత్తం 27 మంది వాళ్ళ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకున్నారు ఆ ప్లేస్లలో. వాటికి కూడా నోటీసులు వచ్చినాయి. దాదాపుగా ఇంకో 56 ప్లాట్లు పట్టాలు ఇవ్వబడ్డాయి. దాంట్లో ఆల్రెడీ అట్లే ఉన్నాయి. ఆ 56 ప్లాట్లకు సంబంధించినంత వరకు వారికి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తించదు. ఆ ఇందిరమ్మ ఇళ్లలో అటువంటి చిన్న ఇళ్లు కట్టుకునే పరిస్థితి అక్కడ ఉండదు. మీ యొక్క శక్తి మేరకు మీరు అపోసపోయిస్తే మీరు మంచిగా కట్టుకుంటారు. దాని మీద మీరు కోరినటువంటి కోరిక ముందు తర్వాత మాకు భద్రత కావాలి, మళ్ళీ ఎవ్వరు కూడా డే పట్టుకొచ్చి కొలవకూడదు. కాబట్టి అధికారులతో దానికి సంబంధించినంత వరకు ఒక నిర్ణయం వెలువరిస్తే ఒక ఎన్ఓసీ ప్రకారంగానే ఇంకో దాని ప్రకారం మేము వాళ్ళ స్వేచ్ఛగా ఇల్లు కట్టుకుంటామని చెప్పి దానికి 100% సానుకూలంగా ఎమ్మెల్యే గారు స్పందించేందుకు మీకు మాట ఇచ్చింది అందరికీ. అదేవిధంగా మౌలాలిలో దాదాపు 40 మంది పట్టాలు ఉన్నాయి. దాంట్లో కొంతమంది అటు ఇటుగా అడ్జస్ట్గా ఒక 30-35 మంది వెళ్ళి తర్వాత జర్నలిస్టులుగా ఇంకా మీరు పోరాటం చేస్తున్నది వాళ్ళ కోసం అని చెప్పి అశోక్ అన్న కానీ, విజయన్న కానీ, మిగతా నాయకులు కానీ మాకు రాకున్నా సరే కానీ మమ్మల్ని రోడ్డుకి ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మేము వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాం, వాళ్ళకి కావాలని కోరడం జరిగింది. నిస్వార్థంగా వాళ్ళ కోసం మాట్లాడుతున్నందుకు, నాకు లేకుండా వాళ్ళకి కావాలన్నందుకు వాళ్ళ ముఖ్య నాయకులను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ మౌలాలిలో కూడా రూల్స్ ప్రకారం బిలో పావర్టీ లైన్ అని చెక్ చేసుకుని ఆధార్ కార్డులు రిజిస్టర్ తీసుకొని ఇక ఈ 35కు ఇంకో 30 వరకు మీకు ఆడ 62-63 వరకు మీకు యాడ్ చేసి మీకు క్లియర్ చేసే బాధ్యత కూడా హామీ దొరకడం జరిగింది ఎమ్మెల్యే గారితో. దానికి కూడా కలెక్టర్ గారితో మాట్లాడి 1 by 1 ఒకటి క్లియర్ చేసుకుంటూ రావాలని, అతి త్వరలోనే నాకు తెలిసి వారాలు కూడా రోజుల్లోనే మీ సమస్యలు క్లియర్ అయితే మనమే కూర్చొని మాట్లాడుకుందాం. మీ అందరికీ కూడా లిస్టులు ప్రిపేర్ చేయమని చెప్పినామని చెప్పి
అదేవిధంగా మౌలిక వసతులు కూడా మీకు సరిగా లేవు. కట్టిన ఇళ్లలో కూడా తాళాలు ఇస్తే మౌలిక వసతులు లేవు. దాంట్లో కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇమీడియట్ గా కోట్ల రూపాయల నిధులు పాలవరకు ఇస్తా ఉన్నారు డెవలప్ చేయడానికి నిస్వార్థంగా. దానికి సంబంధించి ఆ మౌలిక వసతుల్లో కూడా ఒక నిర్ణయం తీసుకొని మీకు మంచి మౌలిక వసతులతో మీకు ఇల్లు ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా మనం అందరం కలిసి ఎమ్మెల్యే గారిని అడిగి ఒప్పించుకున్నామని తెలియజేస్తాం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మీరు మనస్ఫూర్తిగా ఏ విధమైన చీకు చింత లేకుండా మనస్ఫూర్తిగా మీరు ఈ దీక్షను విరమించవచ్చు. మీ ఎంబడి మేమందరం నాయకులు ఉన్నాం. అన్ని విధాలుగా మీకు సహకరిస్తాం. మీ యొక్క ప్రతి కోరిక కన్నా బోనస్ కోరికలు కూడా తీర్చే ప్రయత్నం చేస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఈ పోరాటంలో ప్రతిరోజు మంచికి చెడ్డకు మీకు అందరికీ తోడై ఫస్ట్ రోజు వినోదన్న గారు వచ్చారు, మిగతా నాయకులు వచ్చారు, ఆనంద్ గౌడ్ గారు వచ్చారు, ముడా చైర్మన్ గారు వచ్చారు, మా సిరాజ్ భాయ్ వచ్చిండు. కాంగ్రెస్ నాయకులందరూ కూడా మీ సమస్యలను తీర్చే ప్రయత్నంలోనే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మీరే అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళది కూడా కనిపించకుండా చాలా వరకు చేశారు. ఎమ్మెల్యే గారిని ఒప్పించే ప్రయత్నం కూడా చేశారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎప్పటి కూడా పేదల పక్షాన్ని నిలబడే మా రైతులు యాదన్న ఎవరు ఏమనుకున్నా ఇంతకుముందు చెప్పారు జనతా గ్యారేజ్ అని. అదేవిధంగా ఎక్కడ సమస్య ఉన్న ఆయన గురించి కూడా ఆయన ఎప్పుడు అడగడు. ఎక్కడ సమస్య ఉన్నా పేదలకు ఉద్యోగం కావాలి, వీళ్ళ సమస్యలు తీరాలి అని 1-10 సార్లు ఆయన పనిని కూడా వదులుకొని ఎల్లప్పుడూ ఆయనను మనం కదిలించుకుంటూ ఆ సమస్యను పూర్తి చేసే వరకు వదలకుండా ఉంటాడు. కాబట్టి మనస్ఫూర్తిగా యాదన్న సమాజం పట్ల ఇక్కడే ఉండాలని, రాబో కాలంలో మంచి మంచి పదవులు ఆయన కూడా వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క దీక్షకు మనస్ఫూర్తిగా ఈ రోజుతో ముగిసిపోవాలి. మనం అందరం కలిసి నెక్స్ట్ మీ యొక్క గృహప్రవేశాలకు మనం అందరం ముందుండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు అధికారికంగా ముడా చైర్మన్ గారు వచ్చారు. వారి నుంచి ఈ హామీ లభిస్తుంది. దాని తర్వాత మీకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.